హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. హిట్ ఫ్రాంచైజ్లో రూపొందిన మూడో సినిమా హిట్ ది థర్డ్ కేస్. హిట్ 1లో విశ్వక్ సేన్, హిట్ 2లో అడవిశేష్ లీడ్ రోల్స్ చేయగా హిట్ 3 కోసం నాని రంగంలోకి దిగాడు. పిల్లలు ఫ్యామిలీ ఆడియన్స్లో ఎంతో క్రేజ్ ఉన్న నాని మునుపెన్నడూ లేని విధంగా మోస్ట్ వైలెంట్గా కనిపిస్తున్నాడు. మరి ఈ హిట్ 3 ఎలా ఉంది? వైలెన్స్ని నమ్ముకున్న నాని విజయాన్ని అందుకున్నాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. కథ ఏంటంటే, వైజాగ్ హిట్ టీంలోకి ఎస్పీ అర్జున్ సర్కార్ కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వస్తాడు. అయితే క్రిమినల్స్ని పట్టుకోవాల్సిన అర్జున్ తానే క్రిమినల్గా మారి హత్యలు చేస్తాడు. అసలు అర్జున్ క్రిమినల్గా ఎందుకు మారాడు? బయట ప్రపంచానికి తెలియని మోస్ట్ డేంజరస్ గ్యాంగ్ సిటీకేలోకి అతను ఎందుకు ఎంటర్ అవ్వాలి అనుకున్నాడు? సిటీకే గ్యాంగ్లోకి వెళ్ళిన అర్జున్ ప్రాణాలతో బయటపడ్డా? అర్జున్ లైఫ్లోకి వచ్చిన మృదుల ఎవరు వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమా ఎలా ఉందంటే, హిట్ 1, హిట్ 2 సినిమాల విషయానికి వస్తే ఒక క్రైమ్ జరుగుతోంది. ఆ క్రైమ్ వెనుక ఎవరున్నారో కనిపెట్టి కేసు సాల్వ్ చేయడం హీరో పని. క్రైమ్ థ్రిల్లర్స్ అన్నీ దాదాపు ఇదే టెంప్లెట్లో ఉంటాయి. కానీ హిట్ 3 మాత్రం అందుకు భిన్నంగా సాగింది. మొదట హీరో పాత్రని ఓ క్రిమినల్లా పరిచయం చేశారు. ఆ తర్వాత అతను క్రిమినల్లా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడో చూపించారు. అనంతరం క్రిమినల్ గ్యాంగ్ని అంతమందించడానికి ఆ క్రిమినల్స్లో ఒకడిగా కలిసిపోయిన డేరింగ్ పోలీస్ ఆఫీసర్గా ఆ పాత్రను నడిపించారు. ఓ రకంగా ఇది హీరో పాత్ర ప్రధానంగా సాగే సినిమా. అర్జున్ సర్కార్ పాత్రను దర్శకుడు శైలేష్ కోలను మలిచిన తీరు బాగుంది. ఆ పాత్ర బిహేవియర్, బాడీ లాంగ్వేజ్ సినిమాకి కొత్తదనాన్ని తీసుకువచ్చాయి. ఇక నాని ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయడంతో సర్కార్ రోల్కి మరింత బలం చేకూరిందని చెప్పొచ్చు. అర్జున్ సర్కార్ పోలీస్ కాదు, క్రిమినల్ అని, అతనిపై చర్యలు తీసుకోవాలంటూ కోర్టు కేసుల హడావిడితో సినిమా ప్రారంభమవుతుంది. జైల్లో అడుగుపెట్టిన అర్జున్ అక్కడ తోటి ఖైదీతో తను జైలుకి ఎందుకు వచ్చాడో చెప్పుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అయిన సర్కార్ సైకో కిల్లర్ తరహాలో హత్యలు ఎందుకు చేస్తున్నాడు అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఆ తర్వాత అసలు అర్జున్ ఇలా ఎందుకు చేస్తున్నాడో రివీల్ అవుతుంది. ఈ క్రమంలో కాశ్మీర్ బ్యాక్డ్రాప్లో వచ్చే ఎపిసోడ్ బాగానే ఉన్నప్పటికీ కాస్త లాగ్ అనిపిస్తోంది. ఇంటర్వెల్కి ముందు వచ్చే సన్నివేశాలు మాత్రం మెప్పిస్తాయి. సెకండ్ హాఫ్ ఎక్కువ శాతం ఒకటే ప్లేస్లో జరుగుతుంది. సైకోల మధ్యలోకి సైకో లాంటి పోలీస్ ఎంటర్ అయితే ఎలా ఉంటుంది అనేలా సెకండ్ హాఫ్ నడిచింది. ముఖ్యంగా పతాక సన్నివేశాలు మెప్పించాయి. అయితే ప్రీ క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీన్స్ మాత్రం తెలుగు సినిమాలో ఈ స్థాయి వైలెన్స్ చూడమేమో అనే స్థాయిలో ఉంటాయి. రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్స్లా హీరో ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వెళ్ళి విలన్ని పట్టుకోవడం కాకుండా హిట్ 3 కాస్త ఫ్రెష్ థీమ్తో నడిచింది. ఇదే ఈ సినిమాకి ప్లస్. అదే సమయంలో బిగ్ ట్విస్ట్లు, టర్న్లు లేకపోవడం ఆడియన్స్ని కొంత డిసప్పాయింట్ చేయొచ్చు. అలాంటివి ఆలోచించకుండా అర్జున్ సర్కార్ రోల్కి, ఎమోషన్స్కి, యాక్షన్ సీన్స్కి కనెక్ట్ అయితే మాత్రం సినిమా చూస్తున్నంతసేపు దాదాపు ఎక్కడా బోర్ కొట్టదు. హిట్ 3లో కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. అసలు ఈ కథకి లవ్ ట్రాక్ జోడించకుండా కూడా స్క్రీన్ ప్లేని మరింత గ్రిప్పింగ్గా నడిపించే అవకాశం ఉంది. అర్జున్ సర్కార్ రోల్ ఎంతో పవర్ఫుల్గా ఉండగా అతను ఢీ కొట్టిన విలన్ రోల్ మాత్రం పవర్ఫుల్గా లేదు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ట్విస్ట్లను కాకుండా యాక్షన్ని, ఎమోషన్ని నమ్ముకొని తీసిన థ్రిల్లర్ ఇది. వైలెన్స్తో కూడిన క్రైమ్ థ్రిల్లర్స్ను ఇష్టపడే వారికి హిట్ 3 నచ్చుతుంది. ముందు నుంచి చెప్పినట్టుగానే సున్నిత మనస్కులు మాత్రం ఈ సినిమా చూడకపోవడమే బెటర్.